అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం గాని, ఒక మంచి కార్యక్రమం గాని లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి. 2014 ఎన్నికల్లో మీరంతా చూశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది. కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం. 2014 ఎన్నికల్లో మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏమన్నారు? బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు బ్యాంకులో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. ఇన్ని హామీలు ఇచ్చినారు. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి, మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు 2014 నుంచి 19 వరకు మనమంతా గమనించాము. ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. మీ హామీలకు అసలు వారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాగ్దానం అన్నా, హామీ అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పదాలు గ్యారంటీ అంట, షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరూ మోసపోవద్దండి, తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.